రష్యా యుక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తిరిగింది. యుక్రెయిన్ గగనతల రక్షణలో అత్యంత శక్తివంతమైనవిగా భావించే అమెరికా తయారీ F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టు రష్యా ప్రకటించింది. అమెరికా సరఫరా చేసిన అత్యాధునిక F-16 యుద్ధ విమానాన్ని తమ రక్షణ వ్యవస్థలు విజయవంతంగా కూల్చినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ కూల్చివేతను రష్యా కేవలం ఒక సైనిక విజయంగానే కాకుండా పాశ్చాత్య దేశాల ఆయుధ సంపత్తిపై సాధించిన నైతిక విజయంగా భావిస్తోంది. పాశ్చాత్య ఆయుధాలు తమ ముందు పని చెయ్యవని నిరూపించడానికి ఇదొక నిదర్శనమని మాస్కో అంటోంది. రష్యా ఆర్మీ అధికారి ఈ ఘటనపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా గర్వంగా చెప్పుకునే F-16 విమానాలు మా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంది అన్నారు. యుద్ధ విమానం ఏదైనా అది మా భూభాగంలోకి వస్తే కూల్చివేయడం ఖాయమని ఆయన ఎద్దేవా చేశారు. రష్యా పైలట్లు, మిసైల్ డిపార్ట్మెంట్ ఈ అమెరికన్ జెట్స్ను వెంటాడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని రష్యా మీడియా ప్రతినిధులు పేర్కొంటున్నారు. యుక్రెయిన్ ఎయిర్ ఫోర్స్ ఈ విమానాన్ని రష్యా దాడులను అడ్డుకోవడానికి వినియోగిస్తుండగా రష్యా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అది నేలకూలినట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ పరిస్థితి ఏంటనేది ఇంకా స్పష్టత అయితే లేదు. ఇక యుక్రెయిన్ ప్రభుత్వం ఈ నష్టంపై ఇంకా అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించినప్పటికీ అమెరికా ఇచ్చిన ఆయుధ సంపత్తికి ఇది పెద్ద దెబ్బ అని నిపుణులు అంటున్నారు. చాలా కాలంగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాను కోరి మరీ ఈ F-16 విమానాలు రప్పించుకున్నారు. ఇవి యుద్ధ గమనాన్ని మారుస్తాయని యుక్రెయిన్ ఆశపడింది. అయితే రష్యా వీటిని కూల్చేయడం ద్వారా పాశ్చాత్య దేశాల టెక్నాలజీపై తమ సైన్యానికి పైచేయి ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రపంచానికి సందేశం పంపినట్టయింది. ఈ కూల్చివేతతో రష్యా అమెరికా మధ్య మాటల యుద్ధం ముదిరే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పటికే యుక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాలను రష్యా హెచ్చరిస్తోంది. తాజా ఘటనతో రష్యా తన దాడులను మరింత ఉధృతం చేసే అవకాశాలు ఉన్నాయి.